ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇవాటి వీడియోలో మనం కుజ మహాదశలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి, రామాయణంలోని ఏ కాండని పారాయణం చేయటం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయి, అదేవిధంగా కుజ మహాదశలో ఉన్నటువంటి అంతర్దశల్లో కూడా ఏమైనా దోషాలు ఉంటే అవే విధంగా ఏ కాండల్ని పారాయణం చేయటం ద్వారా తొలగిపోతాయో ఇవాటి వీడియోలో తెలుసుకుందామండి. కుజ మహాదశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే కనుక బాలకాండలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య జననాన్ని వర్ణించేటటువంటి 36, 37 సర్గలు కనుక పారాయణం చేస్తే కుజ మహాదశలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుజ మహాదశలో కుజ అంతర్దశలో గనక ఏమైనా కుజ మహాదశలో ఉన్నటువంటి కుజ అంతర్దశల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం కుజ అంతర్దశలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలంటే ఉత్తరకాండలో ఉన్నటువంటి అగస్త్య పూజ 76వ సర్గని పఠిస్తే కనుక ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే రాహు యొక్క అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే దాని నివారణార్థము యుద్ధకాండలో రావణ పరాభవాన్ని తెలిపేటటువంటి 59వ సర్గని పారాయణం చేయాలి. అలాగే గురు అంతర్దశలో దోషాలుంటే ఆ పరిహారార్థము సుందరకాండలో 51వ సర్గని పారాయణం చేయాలి. శని అంతర్దశలో గనక దోషాలు ఉన్నట్లయితే దాని పరిహారణార్థము అరణ్యకాండలో ఉన్నటువంటి అబంధాసురుడి యొక్క బాహువుల్ని ఖండించిన వృత్తాంతం ఉన్నటువంటి 70వ సర్గని పారాయణం చేయాలి. అరణ్యకాండలోని 70వ సర్గని పారాయణం చేయాలి. బుధాంతర్దశ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవటానికి బాలకాండలో పాయసదానాన్ని చేయటం వర్ణించినటువంటి 16వ సర్గని పారాయణం చేయాలి. అదేవిధంగా కేతువు యొక్క అంతర్దశ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవటానికి యుద్ధకాండనందు ఉన్నటువంటి 116వ సర్గని పారాయణం చేయాలి. అదేవిధంగా శుక్రాంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోవటానికి సుందరకాండలో ఉన్నటువంటి 53వ సర్గని పారాయణం చేయాలి. రవి అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోవటానికి బాలకాండలో 23వ సర్గని పారాయణం చేయాలి. అలాగే చంద్ర అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి బాలకాండలో 17వ సర్గని పారాయణం చేయాలి. ఇది కుజ మహాదశలో ఉన్నటువంటి అంతర్దశల యొక్క దోష పరిహారార్థం చెప్పబడినటువంటి సాక్షాత్ పరమేశ్వరుడితే చెప్పబడినటువంటి పరిహారాలు. మరి ఆ తర్వాత మిగిలిన మహర్దశల అంతర్దశల యొక్క పరిహారాలను ఏ కాండలు పారాయణం చేయాలో మన తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.